ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకి పెరిగిన క్రమంలో పట్టణాలలో ఇంటి పంటలు, మిద్దె తోటల సాగు ప్రత్యామ్నాయంగా మారింది. ముఖ్యంగా గృహిణీలు, విశ్రాంత ఉద్యోగులు స్వయంగా మిద్దె తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఆ కోవలోనే కూరగాయలు, పండ్లతో పాటు అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి గోపాలకృష్ణ ప్రసాదరావు. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న వీరి మిద్దె తోటపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గోపాలకృష్ణ గారిది వ్యవసాయ నేపథ్య కుటుంబం. ఇంటర్మీడియట్ చదువు అనంతరం 8 సంవత్సరాల వ్యవసాయం చేశారాయన. అనంతరం ఆగిపోయిన చదువును పునఃప్రారంభించి గ్రూప్స్ వంటి పరీక్షల్లో ఉద్యోగం సాధించారు. జాయింట్ కలెక్టర్గా ఉద్యోగ విరమణ చేశారు. విశ్రాంత ఉద్యోగిగా ఉంటూ స్వయంగా ఇంటి పంట సాగు మొదలుపెట్టారు. మొదట్లో కొంత తడబడినా ఇంటి పంటల సాగుపై అవగాహన పెంచుకొని ఎన్నో రకాల పళ్ళు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నారు. ఎస్ఎస్సి వరకు చదువుకొని తర్వాత 8 సంవత్సరాలు వ్యవసాయం చేసిన, చదువు వదిలిపెట్టుకొని 8 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్గా అపియర్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. దాని తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసిన. దాని తర్వాత ఏపీపీఎస్సీ రాస్తే నాకు గ్రూప్ 2లో సెలెక్షన్ వచ్చింది. నేను ఫస్ట్ ఏడీఏ అంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్లో 7 మంత్స్ చేసిన. దాని తర్వాత డిప్యూటీ తహసీల్దార్కి ఆప్షన్ ఇచ్చి ట్రైనింగ్ చేసి డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ చేసి 52 వారాలు ట్రైనింగ్ చేసి ఎంఆర్ఓ కొడిమాల్గా ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది. దాని తర్వాత నేను ఎంఆర్ఓగా కొడిమాల్, ధర్మారం, ఏటూరు నాగారం, తర్వాత ధర్మపురి, తర్వాత కరీంనగర్, తర్వాత హుజురాబాద్, తర్వాత డిఆర్డిఏలో, తర్వాత నాకు ఆర్డీఓగా ప్రమోషన్ వచ్చింది డిప్యూటీ కలెక్టర్గా. ములుగు ఆర్డీఓగా అపాయింట్ అయినా. 31 జూలై 2017లో రిటైర్ అయినా. అయితే నేను హైదరాబాద్ మెట్రోలో పనిచేసేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది. 3 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఈ సర్వైకల్ బోన్స్ 2, 3, 5 ఫ్రాక్చర్ అయినాయి. అట్లా ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళు లక్కీలే 1000 మందిలో ఒక్కడు మాత్రమే ఏం లేకుండా బతికే అవకాశాలు ఉన్నాయి. అయితే అట్లా అప్పుడు బెడ్ రెస్ట్ తీసుకునేటప్పుడు ఉట్టిగా ఉండి ఏం చేయాలి, రిటైర్ అయినాక ఏమన్నా చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో నాకు నిజంగా కూడా ఎక్కడ కూడా లేదు, ఇది నా మైండ్లో పుట్టిన థాటే. నాకు 3rd ఫ్లోర్ పైన డాబా మీద చెట్లు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. చెట్లు పెట్టుకుంటే బరువు పడద్దు అని పిల్లర్ల మీద చిన్న దోణి పోసి దాంట్లో కూరగాయలు పండించడం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి వ్యవసాయ కుటుంబం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ ఎరువులు, రసాయనిక ఎరువులు లేనటువంటి కూరగాయలు పండించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఆ దోన్లోనూ కుండీలు చేసి అప్పుడు ఆ రెస్ట్ పీరియడ్లో అవి చేయించుకున్నాం. దాని తర్వాత అట్లా ఉన్నాయి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూరగాయలు పండించుకుంటున్నాం. అది నేను అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే వాడతాను. పెండ లేకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఈ తడి పొడి చెత్త వేరు చేసి ఎరువు తయారు చేస్తున్నారు. ఆ ఎరువు కూడా రీసెంట్లీ నాకు తెలిసింది, అది దాన్ని కూడా తీసుకొచ్చడం. ఎక్కువ అసలు ఇప్పటి వరకు యూరియా కానీ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఏది వేయలే, రసాయనిక ఎరువులు వేయలే. అయితే ఈ నడువుల కూరగాయలు కూడా ఎక్కువైతున్నాయని చెప్పి నేను కూడా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి ఈ దాబా నర్సరీలు అని చెప్పినారు. అంటే నేను అప్పటికీ నాకు ఐడియా లేదు, కానీ నాకు ఐడియా లేనప్పుడే నేను ఇది ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు ఎక్కడ కూడా దాబా గార్డెన్స్ అవి ఇవని చెప్తున్నారు. అయితే నేను దాంట్లో కూరగాయలను కొద్దిగా తగ్గించి ఫ్రూట్స్ ట్రీస్ పెట్టినా. ఇటు దానిమ్మ, అంజూర్, తర్వాత మోసంబి, నిమ్మ, బేర్ యాపిల్,
వాటర్ యాపిల్, తర్వాత స్టార్ ఫ్రూట్, తర్వాత పనస, తర్వాత సపోటా, జామ, ఇటువంటి మొక్కలు ఇంకా చాలా తీసుకువచ్చి పెడదామని కూడా అనుకుంటున్నా. ఇప్పటికి కూడా పెట్టినాం. అయితే మంచిగా ఫ్రూట్స్ అంటే ఒక 50 టైప్ ఆఫ్ వెరైటీస్ ఫ్రూట్ ట్రీస్ ఉండాలని అనుకుంటున్నాం. మంచి నాతోటి కలిసి నా భార్య కూడా ఈ వెజిటేబుల్స్ ఇవి పండించేది, అంటే నాకు హెల్ప్ చేసేది. మేము కూడా మంచి హ్యాపీగా ఉన్నా. అయితే ఇంకా ఎవరన్నా ఇప్పుడు రూఫ్ గార్డెన్ పెట్టేటువంటి వాళ్ళకు ఏంటంటే నేను ఇచ్చే అడ్వైస్, ఇప్పుడు పిల్లర్లు పైదానికి వస్తాయి కదా, స్లాబ్ పైకి వస్తాయి కదా, అవి ఒక 1.5 feet మీద నాకు ఎంత చెప్పినా అప్పుడున్న సెంటరింగ్ వాడు చాలా నన్ను ఇబ్బంది పెట్టిండు. నిజంగా నేను 3 feet పెట్టమన్నా, వాడు 2 feet పెట్టిండు ఈ కుండీ సైజ్. అయితే నేను ఇప్పుడు మిగతా అందరికీ ఎవరైనా రూఫ్ గార్డెన్ పెట్టుకునేటోళ్ళకి అడ్వైజ్ చేయండి కదంటే 4 feet పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వేసవిలా ఈ సిమెంట్ పక్క గోడలు ఉంటాయి కాబట్టి కాంక్రీట్ సిమెంట్ తోటి ఇట్లా స్లాబ్ వేసి ఇట్లా మళ్ళా ఇవి కూడా కాంక్రీట్ సిమెంట్ వేస్తాం. అటువంటిది 4 feet పెడితే ఆ వేడి సమ్మర్లో వేడిది అబ్జర్వ్ చేసినటువంటి వేడి చెట్లకు తగలదు. అందుకోసం మంచి ఇదవుతుంది. రెండవది, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని తయారు చేస్తున్నారు. చాలా చీప్, 300 రూపాయలకు క్వింటల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్ తెచ్చి, లేకుంటే 375 రూపాయలకు క్వింటల్ మన వర్మీ కంపోస్ట్ అమ్ముతున్నారు. ఇవి పెండ మీకు బహుశా దొరికితే వాడండి, చాలా మంచిది. ఆవు పెండ కానీ బర్రె పెండ కానీ. అండ్ లేనప్పుడు అటువంటిది లేనప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ వాడితే మొక్కలు మంచిగా వస్తాయి. మంచిగా నేను ఎందుకు పెట్టినా ఇవి అంటే, ఒకటి ఎక్సర్సైజ్ అని చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఈ ఆడ రోడ్ల వెంబడి తిరిగే బదులు మంచి శారీరక ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి, మన ఇంట్లో కాసిన ఫ్రూట్ అంటే మనకు ఇష్టం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, మంచి తిండి. ఇంకోటి, మనకు రసాయనిక ఎరువులు లేనటువంటి ఫుడ్ని తినగలుగుతాం. ఇది నేను ఇచ్చే అడ్వైస్. అయితే గోమూత్రంతో అది తయారు చేసేది ఇంకా నేను ఇప్పటికీ చేయలేదు. నేను ఎవరినో అడ్వైస్ తీసుకుంటున్నాం. కానీ అది కూడా అంటే మనం ఈ క్రిమి సంహారక మందులు వాడేటప్పుడు ఈ గోమూత్రంతో తయారు చేసింది అంటే, నేను ఒక వారం తర్వాత నేను ఐఎమ్ గోయింగ్ టు ఒక 2 నర్సరీలు, సిడ్నీ నర్సరీ అని, తర్వాత భువనగిరిలో ఒక నర్సరీ ఉంది రామకృష్ణాపురంలో. ఆ నర్సరీలు చూసి అది ఎట్లా తయారు చేస్తారు అని చూసి వద్దామని అనుకుంటున్నా. మీరు కూడా అటువంటి చాలా వస్తున్నాయి, అంటే ఎట్లా తయారు చేయాలి, ఎంత డ్రమ్ములలో పెట్టాలి, ఎన్ని రోజులు దాన్ని ఉంచాలి, దాంట్లో ఇంకా ఏమేమి కలపాలి అనేటువంటివి వస్తున్నాయి. దాంతో తయారు చేసి ఈ మొక్కలకు అంటే మనం పెస్టిసైడ్స్ పెట్టే బదులు ఇటువంటి వాటితోటి పురుగులను అరికట్టుకోవచ్చు అని చెప్తాం. తక్కువ మట్టిని వినియోగించి మిద్దె తోటలో ఎలాంటి బరువు పడకుండా సహజ ఎరువుల మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. మొక్కల ఎదుగుదలకు అనువుగా మిద్దె తోటలు నిర్మించుకోవచ్చని, చిన్నపాటి స్థలంలో అయినా మొక్కలు సాగు చేసుకోవచ్చని అంటున్నారు నిర్వాహకులు గోపాలకృష్ణ. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పండించుకోవడం ద్వారా రసాయనాల వల్ల కలిగే రోగాలను కూడా అరికట్టవచ్చని, స్వయంగా సాగు చేసుకొని తింటే ఆ సంతృప్తే వేరంటున్నారు గోపాలకృష్ణ. ముఖ్యంగా గృహిణీలు, విశ్రాంత ఉద్యోగులు స్వయంగా మిద్దె తోటలు సాగు చేసుకునేవారికి ఆరోగ్యంతో పాటు సంతృప్తి మిగులుతుందంటున్నారు. సాధారణంగా కలుపు మేమే తీసుకుంటాం, రోజు మార్నింగ్ పోతాం కాబట్టి నీళ్లు పెట్టేటప్పుడు ఇప్పుడు చూసారు కదా, నేను ఇప్పటిదాకా కలుపు మొక్కలు ఏముంటాయి అప్పుడు అవి మేమే స్వయంగా తీసుకుంటాం. అప్పుడప్పుడు కొద్దిగా నేను ఇంకొకటి అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, మొక్కలకు ఎప్పుడు కానీ భూమిని లూజ్గా ఉంచాలి. అంటే అప్పుడప్పుడు తవ్వటం పెట్టాలి. తవ్వటం పెడితే మొక్కలు మంచిగా ఎదుగుతాయి. వాటర్ కూడా నాకు జైన్ కంపెనీ వాళ్ళతోటి నేను వాళ్ళకు ఉన్నటువంటి చనువుతోటి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశాను. డ్రిప్ ఇరిగేషన్ నిజంగా అంతకుముందు 1 గంట సేపు పెట్టే నీళ్ళు ఇప్పుడు ఓన్లీ 10 minutes పెడితేనే సరిపోతుంది. ఓన్లీ 10 minutes అంటే డ్రిప్ గంట పనిచేస్తుంది. అది చాలా వాటర్ సేవ్ చేస్తుంది. అది ఇంకోటి, నేను ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టిన, అంటే హౌజులన్నిటికి కూడా డ్రైనేజ్ ఒక పైపు కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ దగ్గర
నీళ్ళు వేస్ట్ వాటర్ పోతాయి. అది ఇప్పుడు మేము 3rd ఫ్లోర్లో ఉంటాం, ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది ఈ రూఫ్ గార్డెన్. కొద్దిగా చల్లగా ఉంటుంది, ఇంట్లో కూడా చల్లగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు చూస్తేనే ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కాయలు కాసినప్పుడు కానీ చిన్న చిన్న పిందెలు పువ్వులు పడ్డప్పుడు ఇటువంటి అప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ ద పీపుల్, మీకు ఏ కొద్దిగా నా తిరిగా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటే వేరే వ్యాపకం పెట్టుకోక మీ సొంత బంగ్లా ఉంటే అంటే 2 జరుగుతాయి. ఒకటి ఎక్సర్సైజ్ అవుతుంది, రెండోది మనం అంటే మంచి ఫుడ్ తినగలుగుతాం. అట్లా నేను అడ్వైజ్ చేస్తున్నాను. వేరే అక్కడ ఇక్కడ రోడ్ల పొంట నడిచి ఎక్సర్సైజ్ అని అవన్నీ చాలా ఎక్సర్సైజ్ అవుతుంది. దీంతో తవ్వడం చేయడం చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. రోజు 1 గంట మీరు గడపవచ్చు. నేను 6 గంటలకు పైకి ఎక్కుతా, 7, 7:30 వరకు చెట్లను చూసి అప్పటికి ఎక్సర్సైజ్ తిరిగి అవుతుంది. మేము కూరగాయ చెట్లు పెట్టినాక నెలన్నరకు మొదలవుతాయి ఖాతా. కనీసం 2.5 మాసాలు 3 మాసాలు దానిక ఖాతా కాస్తుంది. మేము పర్టికులర్గా పాలకూర, తోటకూర, బెండకాయలు, టమాటా, తర్వాత బీరకాయలు, కాకరకాయలు, పొట్లకాయ, సూరకాయ, తర్వాత మిర్చి, తర్వాత మన కొత్తిమీర ఆకు, ఉల్లి ఆకు కూడా, మెంతి ఆకు కూడా అలుకుతాం. ఒక ఆయన నాకు నిన్ననే ఒక ఆయన అడ్వైజ్ చేసిండు, తెల్ల గల్జేరు పెట్టుకోమన్నాను. అది తెల్ల గల్జేరు నేను ఊళ్ళో ఉన్నప్పుడు చూసినా కానీ నాకు ఇప్పుడు అది ఎట్లుంటుంది అనేది మర్చిపోయినా. కానీ నాకు నిన్న రీసెంట్లీ మా ఊరికి వెళ్తే ఒక దగ్గర తెల్ల గల్జేరు ప్లాంట్ మళ్ళీ కనపడ్డది. అది తెల్ల గల్జేరు కూడా పెడతాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మొక్కలు వాటర్ యాపిల్ మీకు బయట దొరకదు, స్టార్ ఫ్రూట్ దొరకదు. సరే అంజీర్ అంటే జనరల్గా విలేజ్లలో ఇప్పుడు కరీంనగర్లో కూడా ఉన్నాయి అంజీర్ అని. ఇంకా ఇప్పుడు ఈ పనస అంటే పెద్ద పనస కాదు, జాక్ ఫ్రూట్ చిన్నగా ఉండి పింక్ కలర్ అండ్ అట్లా ఉంటుంది. అది జాక్ ఫ్రూట్ కూడా ఉన్నాయి. తర్వాత వాటర్ యాపిల్ ఉంది. తర్వాత బారామాస్ అంటే 365 days మ్యాంగో కాస్తుంది, అది కూడా చెట్టు ఉంది. ఇంకో థాయ్ మ్యాంగో అని ఉంది. ఇవి నేను నా దగ్గరనే ఉన్నాయని అంటలేను, కానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఈ నర్సరీ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్లో లేవు, నా దగ్గర ఉన్నాయని చెప్తాను. అందరు కూడా పెట్టుకోవచ్చు. మాకు స్ట్రాబెర్రీ ఉంది. నేను తీసుకొచ్చిన 8 మొక్కలు పెట్టినా ఒక 3 మొక్కలు మాత్రమే బతుకున్నాయి. అయితే మళ్ళీ నర్సరీ నేను వాళ్ళని కొద్దిగా ఎక్స్పర్ట్స్ని అడిగితే అది హాఫ్ షేడెడ్ కింద పెంచాలన్నారు. అంటే మనం మొక్కలు పెట్టేటప్పుడు మనకు కొత్త మొక్కలు తెస్తున్నాం కాబట్టి, పాత అయితే పెద్ద సమస్య లేదు. మన కూరగాయ మొక్కలు కూడా మనకు అన్నీ తెలుసు. కానీ కొత్త మొక్కలు తెచ్చేటప్పుడు ఒకటి ఆ నర్సరీ వాళ్ళని కానీ ఆ మొక్కలు కొనే దగ్గర కానీ వీటిని ఎట్లా పెంచాలని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాబెర్రీ కొన్ని పాడైపోయినాయి. ఇంకొకటి అంటే మీకు మంచి మొక్క నాకు మొన్ననే తెలిసింది, ఈ ఆల్ మసాలా అని ఉంటుంది. అంటే మొత్తం అన్ని మసాలాలు ఒక ఆకు తెంపి చూస్తే అన్ని మసాలాలు వాసన వస్తుంది. ఆల్ స్పైసెస్ ఫ్రూట్ అంటే లీవ్స్. తర్వాత ఇంకోటి మెరాకిల్ అనే ఒక ఫ్రూట్ వస్తుందట. అది తిన్న తర్వాత 1 గంట సేపు ఏ కాయ తిన్నా కూడా తీయగానే ఉంటుందట. ఇటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి. నేను అవి కూడా ఇప్పుడు ఈ వారం లోపల ఇప్పుడే ఇంకొక 40 కుండీలు తీసుకొచ్చినాం. 40 మొక్కలు మళ్ళీ ఒక వారం రోజులలో తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఏ వ్యవసాయం చేసే వ్యక్తికైనా చలికాలం బెండకాయలు బీరకాయలు కాయాయి, ఎండాకాలం అయితే బెండకాయలు బీరకాయలు సొరకాయలు మంచిగా కాస్తాయని అది జనరల్గా దట్ ఈజ్ ఏ కామన్ నాలెడ్జ్ నేను అనేది. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు పాలకూర సంవత్సరం అంతా ఒకటి వర్షాకాలంలో మీ అందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు, టమాటా చెట్టు పాడైపోతుంది, వర్షపు చినుకులకే పాడవుతుంది. అటువంటి కొద్దిగా ప్రిఫరబుల్లీ అది అంటే ఆ కామన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకి కామన్ నాలెడ్జ్ ఉంటే ఇది అవుతుంది. కొత్తిమీర మీకు అందరికీ తెలుసు, ఎండాకాలంలో కొత్తిమీర సరిగా దక్కదు. ఇంకొకటి నేను చేయలేదు, అయినా కూడా నాకు అటువంటి ఆలోచన ఉంది. ఈ పాలీ హౌస్ అనేది గిట్ట పెడితే మనకు 2 రకాల లాభం. ఒకటి చెట్లు మంచిగా ఎదుగుతాయి, రెండవది ఈ సీతాకోక చిలుకలు ముఖ్యంగా మనం ఈ దాబా గార్డెన్లలో పెట్టేటోళ్ళం సీతాకోక చిలుకలు వచ్చి గుడ్లు పెడతాయి కాబట్టి ఆ పురుగులే వస్తాయి, దాంతో పురుగులు వస్తాయి.
ఒకవేళ పాలీ హౌస్ చిన్న చేసుకునేటట్టుంటే ఈ పురుగులు పోతాయి, అన్ని వాతావరణ పరిస్థితులను మొక్కలు తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్తిమీర అనేది ఎండాకాలంలో దొరకపోయేది పూర్వంలో. కొత్తిమీర ఎండాకాలంలో కాదు, ఏమన్నా చలికాలం జనవరి ఆ ప్రాంతం ఉన్న ఏది. కానీ ఇప్పుడు పాలీ హౌజులు వచ్చినాక ఎంత ఎండాకాలమైనా కొత్తిమీర దొరుకుతుంది. ఇప్పుడు పాలీ హౌస్ పెట్టితే ఇప్పుడు కరీంనగర్లో కోతుల బెడద ఉంది. నేను ఇవన్నీ తలుపులు పెట్టించి జాలీలు కొట్టించి ఇవన్నీ చేసినా కూడా ఏ రంగంలో బిల్డింగ్ మీదకి 4th ఫ్లోర్ బిల్డింగ్ మీద కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. ఈ గులేర్లు బట్టి కొట్టుడు ఇవి ఈ పాలీ హౌస్ పెట్టామనుకోండి, అవి అంటే పక్షులతోటి కానీ కోతులతోటి కానీ బెడద ఉండదు. దాబా గార్డెన్ మిద్దె తోట పెట్టినప్పుడు ఫస్ట్ ఏంది కదా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక పిల్లర్ను 1.5 ఫీట్ హైట్ మీదకి పిల్లర్లు పెట్టి దాని మీద వెడల్పు 4 ఫీట్ల దోణి చేసి అది 2 ఇంచుల 3 ఇంచులు పోసేటప్పుడే మనం హోల్స్ పెట్టుకోవాలి. అంటే పీవీసీ పైపు 1 ఇంచ్ 1/2 ఇంచు అది పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, మనం మట్టి పోసిన తర్వాత ఆ నీళ్లు గిట్ట మలబడి ఉండి నీళ్లు ఇనికిపోయినటువంటి దాంట్లో చెట్లు మొలవయి. కంపల్సరీ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలి. అంటే దాంట్లో ఎక్కువైన నీళ్లు వెళ్ళిపోవాలి. అయితే ఆ ప్లాస్టిక్ పీవీసీ పైప్స్ పెట్టినప్పుడు ఆ పైపు నుంచి కింద భూమి మీద అంటే ఆ ఫ్లోర్ మీద మీ పై అంతస్తుల మిద్దె మీద కానీ ఫ్లోర్ మీద ఒక 2.5 ఇంచుల పైపు 2 ఇంచుల పైపు పెట్టుకొని వీటిల్లో ఈ డ్రైనేజ్ నుంచి దాని కనెక్షన్ ఇచ్చుకుంటే ఒక్క చుక్క కూడా పడదు, నీళ్ళు ఒక్క చుక్క కూడా రాదు, స్లాబ్ ఖరాబ్ కాదు, స్లాబ్కు బరువు ఉండదు. నేను ఇప్పుడు చెప్పిన పిల్లర్ల మీద గిట్ట పూసినట్టుంటే స్లాబ్కు బరువు అసలే కాదు. కానీ తప్పనిసరి 4 ఫీట్లు. నేను చేసిన తప్పు మీరు చేయొద్దని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నా. నాది ఇప్పుడు 2 ఫీట్లే ఉంది. ఈ వెడల్పు పిల్లర్ మీద పోసింది, అది 4 ఫీట్లు చేసుకోండి. 4 ఫీట్లు 6 ఫీట్లు కూడా చేయండి, ఏం కాదు. మంచిగా ఊర్లలో మడువులు చేసినట్టుగా మంచిగా అన్నీ అలుకోవచ్చు. మెంతులు కొత్తిమీరలు చెట్లు పెట్టుకోవచ్చు. 2 వరుసలు 4 వరుసలు పెట్టవచ్చు. అట్లా చెట్లు పెట్టుకుంటే ఇంకా చాలా. ఎందుకంటే ఇక మనం ఇంకా చేసేది ఏం లేదు మిద్దె మీద. అట్లా అన్ని రకాల చెట్లు కలగలిపి కూడా పెట్టుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటలు సాగు చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుండడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువ ఉంటున్న కారణంగా వాటి వల్ల కలిగే అనారోగ్యాలను అరికట్టాలంటే ఆర్గానిక్ పద్ధతిలో మిద్దె తోటలు పెంచుకోవడమే మేలని అంటున్నారు. పందిరి కూడా స్టీల్ పందిరి వేసిన, స్టీల్ది. అంతకుముందు కర్రలతో వేసిన కానీ ఆ 4 సంవత్సరాలలో పుచ్చిపోయినాయి కర్రలని. అందుకోసం కొద్దిగా కాస్ట్ అయినా కానీ నాకు 25,000 కాస్ట్ వచ్చింది. 19,000 మెటీరియల్, 6,000 రూపాయలు వెల్డర్కి ఇచ్చిన, అంతే. దాని అంతకంటే ఎక్కువ కాస్ట్ రాలేదు. అయినా కానీ నాది పెద్దగా ఉంది, మీకు అంత ప్లేస్ లేకుండా ఉండొచ్చు. నేను వాటర్ ట్యాంక్ మీద కూడా ఈ పిల్లర్లతోటి పందిరేసిన, ఎందుకంటే ఆ ప్లేస్ కూడా కవర్ అవుతుంది. అట్లా అంటే మనకు నిజంగా నేను గర్వంగా చెప్తున్నా, మనది మన ఇంట్లో కూర, మన ఇంట్లో అది ఫర్టిలైజర్ లేకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్ తోటి సహజంగా పండించుకునేటువంటి పంటలు ఉంటే తింటే కూడా ఆరోగ్యానికి చాలా బెటర్ అని నేను అందరినీ అడ్వైజ్ చేస్తున్నా. దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎందుకంటే నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీని కాబట్టి వానింటికి పోయి వీనింటికి పోయి ముచ్చట పెట్టుకుంటా అది చేసుకుంటే కంటే ఇది ప్రొద్దున లేస్తే ఇది చేయొచ్చు. మీరు ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే ఈ పాలీ హౌస్ పెట్టి మొత్తం కవర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి మీరు కూడా ఒకటి ఏంటంటే, నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ తోటి మీకు కూడా ఎక్స్పీరియన్సెస్ వచ్చి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మిద్దె తోటకు ఎంత స్థలము అనేది లెక్కలేదు. పెద్దగా ఉన్నందుకు పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా ఉన్న వాళ్ళు చిన్నగా పెట్టుకోవచ్చు. మీకు ఏం కాయలు కావాలి? బీరకాయలు, బెండకాయలు, టమాటాలు, సోరకాయ, తర్వాత వంకాయలు, ఎన్ని కావాలి? ఇవి ఒక్క పిల్లర్ నుంచి ఒక కుసబొద నుంచి అవతలికి పోతే సరిపోతుంది. నిజంగా అంటే మీ ఇంట్రెస్ట్, చిన్న ఇల్లు అయినా చిన్న ప్లేస్ ఉన్నా కూడా సరిపోతుంది. పెద్ద ప్లేస్ ఉంటే కూడా మీరు అంటే నేను అనేది ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. లేకుంటే నేనైతే నాకు అటువంటి కూరగాయలు అమ్మే అలవాటు చిన్నప్పటి నుంచి మాకు లేదు. మేము అమ్మం, కానీ మీరు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు కూడా.
దానికి ఇంత సైజు అనేది ఏం లేదు. చిన్న కుండీలలో కూడా మొక్కలు పెంచుకోవచ్చు. కుండీలలో కూడా వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు. ఇప్పుడు పైన నేను పెట్టిన బెండకాయ బకెట్లలో పెట్టా. ఈ పెయింట్, ఆయిల్ పెయింట్ ఉండే బకెట్లు ఉంటాయి కదా, మా ఇల్లుకు వాడితే 20 బకెట్లు వచ్చినాయి. 20 బకెట్లలో కూరగాయ చెట్లు పెట్టినా. ఇప్పుడు ఈ డ్రమ్స్ 100 లీటర్స్ 50 లీటర్ డ్రమ్స్ ఉన్నాయి, అలా చీప్లు ఇచ్చిండ్రు నాకు. దాంట్లో కూడా కూరగాయలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుండీలు తీసుకుంటే 200, 300 కుండీ దొరుకుతుంది. 20-40 కుండీలు పెట్టుకుంటారు, 8,000 రూపాయలు అవుతాయి. ఏం పెద్ద సమస్య కాదు. ఈ స్లాబ్ వస్తే ఒక 20-30 వేలు అవుతుంది. ఏది పిల్లర్ల మీద స్లాబ్ పోసి పక్కన కూడా కాంక్రీట్ సిమెంట్ వేసుకుంటే 20-30 వేలలో అవుతుంది. అంటే మీ మీ బిల్డింగ్ సైజుని బట్టి. ఇప్పుడు మనం ఏ సిటీలో కానీ, కరీంనగర్లో కానీ, హైదరాబాద్లో కానీ కూరగాయలు గిట్ట కొనుకొచ్చుకుంటే తప్పనిసరి ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కుని తినే పరిస్థితి. ఎందుకంటే క్రిమి సంహారక మందులు కొట్టి వీటిని ఇది చేస్తారు. తప్పిపోయి మనం తిన్నామంటే మనం విష ఆహారం తిన్నట్టే. అందుకోసమని మన ఇంట్లో మనది ఈ గోమూత్రంతో తయారు చేసింది కానీ ఇటువంటి అంటే రసాయనం లేనటువంటి పదార్థాలు వాడితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.